సో ఈ వీక్ నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తా ఉన్నాను, ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్. సో ఈ సిరీస్ కొద్ది వారాల క్రితం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ టైంలో నేను అప్పటి నుంచి సిరీస్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. సో ఇదొక 3 వీక్స్ కానీ 4 వీక్స్ కానీ చెప్తాను. ఓకే, జీవితంలో అందరికీ ప్రశ్నలు వస్తాయి అనుకుంటున్నాను. ఎంతమందికి మీ ప్రశ్నలు వస్తాయి? సరే, ఎంతమందికి ఒక బేసిక్ ప్రశ్న, నేను ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నాను? ఎప్పుడైనా ఆ ప్రశ్న వచ్చిందా మీకు? చాలామందికి వచ్చింది. దానికి సమాధానం దొరికిందా మీకు? సమాధానం దొరికిందా దానికి? ఆ ప్రశ్నకి దొరికిందా? చుట్టుపక్కల మనం పరిస్థితుల్ని చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే అన్నిటినీ గమనిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే బయట కరప్షన్ కానీ, లేకపోతే చాలా ఉన్నాయి, రోడ్లు సరిగా లేకపోవటం, లేకపోతే డిఫరెంట్ రకరకాల సమస్యలు మనం చూస్తూ ఉంటాం. అవి చూసినప్పుడు మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఈ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి, ఇవి సెట్ అవుతాయి అని అనిపించిందా ఎప్పుడన్నా? లేకపోతే చేసేవాడు చేస్తూ ఉంటాడండి, మనం ఏం చేస్తాం, మనం ఏదో ప్రేక్షకుల్లాగా వెళ్ళిపోవటమే అనిపించిందా లేదా? ఏం చేద్దాం అనుకున్నారు అప్పుడు? ఏమనిపించలేదా? నాకు తెలిసి ఎక్కువ శాతం మంది ఈ కేటగిరీలో ఉంటారు. జరుగుతాయండి, మనం ఏం చేస్తాం, ఎవరికి ఓటేసినా అదేలే, అంతే కదా. ఎవరో ఒకళ్ళు కొంచెం ఎక్కువ చేస్తారు, కొంచెం చేయరు. లేకపోతే ఇంకో ప్రశ్న, ఏ గవర్నమెంట్ వస్తే నాకేం చేస్తున్నారులే, అంతే కదా. కొంతమంది డిఫరెంట్ ఆన్సర్స్, చాలా విషయాలు మనం ఆ ప్రశ్నలకి మనమే ఏదో ఒక విధంగా జవాబు చూసుకొని మనం సముదాయించుకుంటాం, ప్రశాంతతలోకి వస్తాం. అవునా కదా? అంతేనా? కానీ దేవుడు ఎందుకు పెట్టాడు ఈ భూమి మీద మనల్ని? ఈ ప్రశ్నలు నేను వేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు కొన్ని సమాధానాలు ఇచ్చాడు. మీరు ప్రశ్నలు వేసుకున్నప్పుడు మీకు సమాధానాలు వచ్చి ఉండాలి. దేవుడు ఈ భూమి మీద ఎందుకు పెట్టాడు? లేకపోతే ఇంకొక సాధారణంగా వచ్చేటువంటి ప్రశ్న, బయట ఉన్న వాళ్ళకి మనకి తేడా ఉంది. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, మనం ఉద్యోగం చేస్తున్నాం. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. మనం తింటున్నాం, వాళ్ళు తింటున్నారు కదా. అనిపిస్తుందా? అనిపించింది ఎప్పుడన్నా? మా తేడా ఏంటి? ఒకటే ఒక తేడా అనిపిస్తుంది మీకు. అదేంటంటే, నేను పరలోకం వెళ్తాను, వాళ్ళు నరకం పోతారు, అంతే కదా. ఈ పక్కన వాళ్ళు చెప్పు, వాళ్ళు నరకం ఏం పోరు. మరి ఇప్పుడు ఇంకా అసలు తేడా ఏంటి? ఈరోజు నేను అడిగిన ప్రశ్నలు మీరు వేసుకున్నప్పుడు మీ జీవితం ఏంటో మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సరిగా లేకపోయినా, కనీసం ఈరోజు నుంచి అయినా ఏం చేయాలనే దాని మీద, దేవుడు ఏం చేయమంటున్నాడనే దాని మీద దృష్టి పెడితే మనము ఈ భూమి మీద ఎందుకు బ్రతకాలో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఈ సిరీస్లో నేను ఎలా మనం మార్పు చెందాలి, ఎలా మనం రూపాంతరం చెందాలి, ఎలా మన ప్రార్థనలో ఎలా మార్పు రావాలి, అదేవిధంగా మన సమాజాన్ని మనం ఎలా మార్చాలి, ఒక మార్పు చెందేటువంటి సమాజం చూడాలంటే మనం ఏం చేయాలి. సో ఈ విషయాలన్నీ నేను ఈ సిరీస్లో మాట్లాడుతున్నాను. సో ఈ సిరీస్కి ఒక బేస్ ఏంటంటే, మీకు అక్కడ పోస్టర్లో కనబడుతుంది, చదువుతారు అది? A transformed mind will transform a person. A transformed person will transform a city. ఏంటంట? ఒక మార్పు చెందినటువంటి మనస్సు, లేకపోతే ఒక రూపాంతరం చెందినటువంటి మనస్సు ఒక జీవితాన్ని మారుస్తుంది. ఒక మార్పు చెందినటువంటి జీవితము ఒక పట్టణాన్ని మారుస్తుంది.
ఇది రాసుకోగలిగితే మంచిది. ఈ సిరీస్కి ఇదే బేస్ అన్నమాట. సో ఏంటంట, సింపుల్, నువ్వు మార్పు చెందితే, నీ మనస్సు మార్పు చెందితే నీ జీవితం మార్పు చెందుద్ది. ఓకే, నీ జీవితం మారితే నీ పట్టణాన్ని నువ్వు మారుస్తావు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మార్పు చెందటం అంటే ఏంటి? లేకపోతే రూపాంతరం చెందటం అంటే ఏంటి? దాని ఒరిజినల్ గ్రీక్లో దాని యొక్క అర్థం ఏమొస్తుందంటే మెటామార్ఫిసిస్ అని వస్తుంది. అంటే ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక అవ్వటానికి ఏ విధంగా మార్పు చెందుద్దో, డిఫరెంట్ స్టేజెస్ గుండా వెళ్ళి ఆ అనుభవాలన్నీ వాటిలో గుండా మారి చివరికి అది సీతాకోక చిలుక అవుతుంది, బటర్ఫ్లై అవుతుంది. ఓకే, అది యాక్చువల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని చూస్తే దాన్ని ఎవరు పట్టుకోరు. దాన్ని చూసినప్పుడు చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది సీతాకోక చిలుకలాగా మారుతుందో చూసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా అందంగా, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, సో ఈ ట్రాన్స్ఫార్మ్ అనే పదానికి వాక్యంలో మనం గమనించినప్పుడు దాని యొక్క అర్థం, ఒరిజినల్ గ్రీక్లో అర్థం ఏంటంటే మెటామార్ఫిసిస్, రూపాంతరం చెందడం అని అర్థం వస్తుంది. హల్లెలూయా. అంటే ఒక దాంట్లోంచి ఇంకొక దాంట్లోకి మార్పు చెందటం అని అర్థం. ఆమేన్. ఈ సిరీస్ నేను చెప్పబోయే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పాలి. ముఖ్యంగా క్రొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు దీన్ని గమనించాలి. ఒకవేళ ఇక్కడ క్రొత్తగా వస్తున్నా కానీ దయచేసి గమనించండి. విశ్వాసుల్లో రెండు రకాలైనటువంటి విశ్వాసులు ఉన్నారు క్రైస్తవుల్లో. ఒక కేటగిరీ ఏంటంటే వాళ్ళు ఈ భూమి మీద బ్రతుకుతా త్వరగా పరలోకం వెళ్ళిపోదాం అనేటువంటి బ్యాచ్ అన్నమాట. ఓకే, అంటే ఈ భూమి దేవుడు మనల్ని కొంతకాలమే ఉంచుతాడు. ఆ టైం అయిపోయేలోపు మనం ఎట్లాగొట్లా బ్రతికి ఈ భూమి మీద ఎలాగోలా జీవించి కష్టపడో లేకపోతే అప్పులు చేసో నష్టం ఏదో ఒకటి బ్రతికి పరలోకం వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది అనుకునేటువంటి ఒక గుంపు అన్నమాట. రెండో గుంపు ఉన్నది. అదేంటంటే దేవుడు ఈ భూమిని మన కోసం ఇచ్చాడు. ఆయన ఈ భూమిని గాడ్ గేవ్ దిస్ ఎర్త్ టు మ్యాన్. దేవుడు ఈ భూమిని మానవుని కోసం ఇచ్చాడు. సో ఈ భూమిని ఆయన తిరిగి రెస్టోర్ చేయాలనుకుంటున్నాడు, అంటే తిరిగి పునరుద్ధరించాలనుకుంటున్నాడు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మళ్ళా క్రొత్త ఆకాశం మళ్ళా క్రొత్త భూమి అనేది ఏమీ లేదు. ప్రకటనలో ఆ మాట మనం చదివినప్పుడు యూదులకి దాని యొక్క అర్థం వేరు. బైబిల్ అనేది రాయబడినప్పుడు వాళ్ళ వాడుక భాష వేరు, ఇప్పుడు మనం వింటున్న వాడుక భాష వేరు. బైబిల్ రాసినటువంటి ఆ పదాలని, ఆ యొక్క భాషని మన వాడుక భాషలో తర్జుమా చేసుకుంటే బైబిల్ అంతా వేరే అర్థాలు వస్తాయి. ఓకే, సో దేవుడు ఈ యొక్క భూమిని మళ్ళా నాశనం చేసి మరలా దీన్ని క్రొత్తగా చేయటం అనేది ఏమీ లేదు. బైబిల్ చదివినప్పుడు జాగ్రత్తగా హీ వాంట్స్ టు రెస్టోర్ ది ఎర్త్. భూమి మీద అపవాది ఎలాగైతే మానవుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క డొమినియన్ని, ఆ యొక్క ఆధిపత్యాన్ని మానవుడు ఎలా పోగొట్టుకున్నాడో, ఏలుబడి చేసేటువంటి సామర్థ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడో, అపవాది ఎలా ఏలుబడి చేయడం స్టార్ట్ చేశాడో దాన్ని మరలా తిరిగి మానవుడికి ఇచ్చి మరలా అపవాది పైన ఏలుబడి చేస్తా మరణాన్ని జయించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ భూమిని ఇచ్చాడు. ఈ భూమి మీద మాత్రమే అది చూడగలుగుతాం. హల్లెలూయా. ఇది రెండో రకమైన గుంపు. మనం ఏ గుంపులో ఉన్నామంటే ఈ రెండో రకమైన గుంపులో ఉన్నాం. అది మీరు మర్చిపోతే ఈ గుంపులో ఉండి మేము చెప్పేటువంటి వాక్యం, ఇక్కడ బోధించేటువంటి వాక్యం మీరు వినటం ప్రారంభిస్తే మీకు అన్ని షార్ట్ టర్మ్గా ఉంటాయి. అంటే త్వరగా ఇది అయిపోవాలి. దేవుడు ఆశీర్వదిస్తాడంటే త్వరగా ఈ సంవత్సరంలో అయిపోవాలి. ఇట్లా అన్ని షార్ట్ టర్మ్గా ఆలోచిస్తారు. అర్థమవుతుందా?
ఈ గుంపులో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంకా టైం ఉంది, దానికోసం ఆ వాగ్దానం నెరవేర్పు కోసం మనం కనిపెడదాం, విశ్వాసంతో, సహనంతో, ఓర్పుతో ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి కనిపెడదాం అనేటువంటి ఆశ మనలో ఉంటుంది. ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతూ ఉంటాం. క్లియరా? నేనేం చెప్పాను అర్థమైందా? ఇది అర్థం కాకపోతే అన్నీ వేరేగా అర్థమవుతుంది. మనం మార్పు చెందాం, లేకపోతే మీరు మార్పు చెందారు అనడానికి ఒక ప్రశ్న అడిగితే మీరు మార్పు చెందారు లేదా అర్థమైంది. మీరు మార్పు చెందారంటారా? మీరు మార్పు చెందారా లేదా? ఏం చెప్పరు? మధ్యలో ఉన్నారా? చెందుతున్నాము కొంచెం, మళ్ళా అట్లే ఉన్నారా? కొంచెం మారారంటారా, లేకపోతే పర్లేదంటారా? ఏదో చెప్పండి. మార్పు చెందారంటారా, లేకపోతే కొంచెం మార్పు చెందారా, లేకపోతే ఏంటి? కొంచెం మార్పు చెందారు, లేకపోతే మార్పు చెందుతానే ఉన్నారు? చెప్పండి. సరే, మీరు మార్పు చెందారు అనేదానికి ఒక ప్రశ్న నేను మీకు వేస్తాను. దాని జవాబు మీరే డిసైడ్ చేసుకోండి. అప్పుడు మీరు మార్పు చెందుతున్నారో లేదో మీకు అర్థమవుతుంది. ఓకే? మీరు మార్పు చెందారు అనటానికి ఒక సూచన ఏంటంటే, మీ గురించి ఆలోచించరు కానీ బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని, బయట ఉన్న వాటి కోసం నేనేం చేయాలి, వాటిని ఎలా మార్చాలి అనేది మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు మార్పు చెందినప్పుడు మాత్రమే ఆ విధంగా మీరు ఆలోచించగలరు. మీరు మార్పు చెందలేదంటే, లేకపోతే రూపాంతరం చెందలేదంటే, ఆ అనుభవంలోకి మీరు రాలేదంటే దాని అర్థం ఏంటంటే మీ జీవితం ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్. ఇప్పుడు చెప్పండి, మార్పు చెందారా లేకపోతే కొంచెం కొంచెం ఆలోచిస్తున్నానంటారా? కొంచెం కొంచెం మార్పు చెందుతున్నారు. ఓకే, మంచిది. మీరు బయట ప్రపంచాన్ని ఎలా మార్చాలి, లేకపోతే నా పట్టణాన్ని ఎలా నేను మార్చాలి, లేకపోతే నా సమాజాన్ని ఎలా మార్చాలి అనేటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయంటే మీరు మార్పు చెందారు కాబట్టి. ఒక మార్పు చెందిన మనస్సు ఒక జీవితాన్ని మారుస్తుంది. ఒక జీవితం మారినప్పుడు ఆ జీవితం ఏం చేస్తుందంటే ఆ పట్టణంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. సో చాలాసార్లు మనం నా కోసం, నా ఉద్యోగం, లేకపోతే నాకు డబ్బులు కావాలి, లేకపోతే నాకు పలానాది కావాలి, నేను అనేది చాలాసార్లు ఉంటుంది. ఎప్పుడైతే మన ఫోకస్ మారుతుందో, ఎప్పుడైతే ఫ్లడ్ లైట్ నా మీద పడుతుంది, కానీ ఎప్పుడైతే దాన్ని నేను అటు తిప్పానో, బయట ఏముందో, ఏది సరిగా లేదో, ఆయన వెలుగు మిగతా వాటి మీద పడటం ప్రారంభించినప్పుడు నాకు అన్నీ కనబడటం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇది సరిగలేదు, ఇది సరిగలేదు, ఇది సరిగలేదు, దీనికోసం నేను ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు నేనే లైట్ వేసుకొని ఉన్నాను, నేనే ఇట్లా లైట్ వేసుకుంటే ఎవరు కనపడతారు? ఎవరిక? నా ముఖమే కనపడుతుంది. అంటే ఏంటి? నా దృష్టి అంతా దేని మీద ఉంది? నేను మారాలి, నేనే బాగుండాలి, నా మీద ఉంది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నా మనస్సు మార్చి నా ద్వారా ఆయన నాకు కనబడేయన్ని మార్చాలనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను లాస్ట్ వీక్ చాలా విషయాలు టచ్ చేశాను. ఒకవేళ ఆ మెసేజ్ వినిపోతే తీసుకొని వినండి. ఓకే? దేవుడు సొలొమోన్ ఎందుకు ఆశీర్వించాడు? సొలొమోన్ అంటానికి కాదు. ఎందుకు ఆశీర్వించాడు? నా ప్రజల నిమిత్తము సొలొమోన్ని ఆశీర్వించాడంట. ఆయన యొక్క ప్రజల నిమిత్తం దేవుడు సొలొమోన్ని ఆశీర్వించాడంట. హల్లెలూయా. నువ్వు నిజంగా ఆశీర్వించబడాలని ఆశ ఉంటే నువ్వేం చేయాలి? ప్రభువా, నన్ను మార్చి ఈ సమాజానికి, ఈ పట్టణానికి నేను ఎలా ఒక జవాబులు లేకపోతే పరిష్కారాలు తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా నేను ఎలా ఉండాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నేను ఆశీర్వించడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే నీ ఫోకస్ లైట్ నీ మీద లేదు కానీ మిగతా వాటి మీద ఉన్నది. హల్లెలూయా.
దేవుడు మనల్ని మార్చాలనుకుంటున్నాడు. మన జీవితం మారటం ఆయన చూడాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని మార్చాలి, లేకపోతే దేవుడు మనల్ని రూపాంతర అనుభవంలోకి తీసుకెళ్ళాలి, మనం రూపాంతరం చెందేటట్టు చేయాలంటే దానికి ఒకటి ముఖ్యమైనటువంటిది ఉంది. అదేంటంటే యూ హ్యావ్ టు అలౌ ఇట్. నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయటం కాదు, కానీ ఆయన నిన్ను మార్చటానికి, ఆయన ఎప్పుడైతే నిన్ను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు, లేకపోతే నీ జీవితంలో మార్పులు తీసుకురావడానికి ఆయన స్టార్ట్ చేశాడో, నువ్వు దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకు నిన్ను మారుస్తాడు? బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సిరీస్ అనేది టీచింగ్ లాంటిది. ఓకే, దేవుడు నిన్ను ఎందుకు మారుస్తున్నాడంటే, నువ్వు మారి నువ్వు సంపాదించుకొని నువ్వు బిడ్డల్ని కానీ వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సంపాదించుకొని దానికి కాదు. నువ్వు మారితే ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ పట్టణంలో ఉంటాడు కాబట్టి, ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ డిపార్ట్మెంట్లో ఉంటాడు కాబట్టి, ఆ వ్యక్తి అక్కడ సొల్యూషన్స్ తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటాడని నిన్ను మార్చాలనుకుంటున్నాడు. అక్కడ పరిష్కారాలు, అక్కడ సమస్యలకి పరిష్కరించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావని దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. ఇన్ ద ప్రాసెస్ యూ విల్ గెట్ ద కమిషన్. అది మర్చిపోవద్దు, అది లేదని నేను అంటలో. హల్లెలూయా. మనకేం అర్థం అవ్వాలంటే, మన జీవితానికి మనం ఓనర్ కాదు. మీతో మీరు చెప్పుకోండి, నా జీవితానికి నేను ఓనర్ కాదు. మళ్ళా చెప్పండి, నా జీవితానికి నేను ఓనర్ కాదు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకడానికి దేవుడు నిన్ను పిలవలేదు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఆయన ఓనర్ అంటే దాని అర్థం ఏంటి? ఒక ఇంటికి నేను ఓనర్ అనుకో, నేనేం చేస్తాను? రేపు పొద్దున్న లేసి గేట్ బాగా కొడతా. ఎందుకని? పెద్ద గేటు పెట్టడానికి. మళ్ళీ ఎల్లుండి వచ్చి ఏం చేస్తాను? ఈ పెయింట్ తీసేసి ఇంకో పెయింట్ వేస్తా. నా ఇష్టం అది. ఎస్ ఆర్ నో? అవునా కాదా? నీ జీవితానికి నువ్వు ఓనర్ కాదంటే ఏంటి? ఆయన ఓనర్. అంటే ఆయన ఏం చెప్తాడో నువ్వు అది చేయాలి, అంతే. సరే, వాక్యంలో చూద్దాం ఏముంది. 1 కొరింథీయుల 6వ అధ్యాయం. ఎవరు ఓనరో ఏం చేస్తాడో ఓనరో చూడండి ఇక్కడ. 1 Corinthians chapter 6, 6వ అధ్యాయం. 1 కొరింథీయుల 6వ అధ్యాయం. తెలుగులో అయితే 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్, పర్చేస్డ్ విత్ ఎ ప్రెషియస్నెస్ and paid for, made his own. So then honor God and bring glory to him in your body. ఎవరంట మీరు? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. ఇది ఫస్ట్ అర్థం అవ్వాల్సినటువంటి విషయం మనకి. ఈ దేహము నాది కాదు, ఆయన సొత్తు, ఆయన ప్రాపర్టీ. ఈ మాట యొక్క అర్థము భౌతికమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధమైన విషయం ముఖ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? లాస్ట్లో ఏమన్నాడు? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచు. ఈ దేహంతో ఆయన్ని మహింపరచాలంట. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు, ఇక్కడ బ్రతుకుతా ఉన్నప్పుడు ఈ దేహం మనకి ఇవ్వబడింది. ఈ దేహంతో ఆయన్ని మహింపరచాలంట. అంటే ఏంటి? మనం ఏమైనా చేసినప్పుడు ఆయనతో కలిసి పాలిభాగస్తులుగా ఈ భూమి మీద మనం ప్రతి చేస్తాం. ఎప్పుడు అది మర్చిపోవద్దు. హల్లెలూయా. ఈ భూమి మీద ఇప్పుడు ఒక వ్యక్తికి బాగాలేదు, ఆ వ్యక్తికి ప్రార్థన చేయాలంటే నువ్వు చేస్తున్నావు, కానీ నువ్వు ఆయన పరలోకంతో ఏకీవించి, ఆయన పరలోకంలో ఏం ముగించబడిందో దాంతో ఏకీవించి ఈ భూమి మీద ఆయనతో కలిసి పాలిభాగస్తుడిగా నువ్వు కలిసి పార్ట్నర్షిప్లో కదులుతా ఉన్నావు. అక్కడ నువ్వు ఒంటరివి కాదు, అదేవిధంగా
నీ జీవితం నీది మాత్రమే, నా ఇష్టం వచ్చిన బ్రతుకుతా అని కూడా కాదు. యువర్ లైఫ్ ఈజ్ నాట్ యువర్ ఓన్. నీ జీవితము నీది కాదు, ఆయనది. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? నీ జీవితము నీది కాదు. ఈ సింపుల్ ట్రూత్ అర్థమైతే, ఈ చిన్న సత్యం అర్థమైతే చాలా విషయాల్లో మన మనసులో మార్పు వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తున్నాను, ప్రభా ఈ డబ్బులు నువ్వు ఇచ్చావు, నాకు ఇక్కడ ఏం కొనాలో ఎలా కొనాలో నువ్వు చెప్పు ప్రభా అని అడుగుతావు. అప్పుడు ఎందుకని? ఈ డబ్బులు ఆయనవి, ఈ జీవితం ఆయనది అని ఎప్పుడైతే నీకు అర్థమవుతావు. అది ఎప్పుడైతే అర్థం కాదు, నువ్వేంటావు ఎక్కడ ఏం మంచిగా ఎక్కడ చీప్లో దొరికిద్దో వెతుక్కుంటూ ఉంటావు. వెతికి నీ జ్ఞానానుసారంగా నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకొని తెచ్చుకుంటావు. ఈ జీవితం నీది కాదు, దేవుంది అని ఎప్పుడైతే నీకు అర్థమైద్దో అప్పుడు ఏమర్థమైతే నీకు? ఇక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఆయన నాలో ఉన్నాడు కాబట్టి, ఆయన నాతో కలిసి ఈ భూమి మీద నాలో నివాసం ఉండి నా ద్వారా పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడికి వెళ్ళినప్పుడు అది నాకు వస్తుంది. ఎందుకని? దేవుడు ఇది నన్ను తీసుకోమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని మార్పు చెందేటువంటి అనుభవంలోకి తీసుకురావాలనుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన మన జీవితానికి ఆయన మాత్రమే ఓనర్. ఆయన మన జీవితానికి ఓనర్ కాబట్టి మళ్ళీ ఈ విధంగా ఆలోచించబాకండి, అయ్యా నువ్వే చూసుకో. కొంతమందికి అర్థం కాదు, వాళ్ళు యూనివర్సలిజంలో ఉన్నారు. దాని అర్థం ఏంటంటే సమస్తం ఆయన చూసుకుంటాడు, నాదేమి లేదు. ఈరోజు యాక్సిడెంట్ అయిందా, అయ్యా నీ చిత్తం వల్ల జరిగింది. ఈరోజు డబ్బులు పోయినా, ప్రభా అంతా నీ చిత్తం, నువ్వు తీసుకున్నావు మళ్ళీ ఇస్తావు, లేకపోతే ఇచ్చావు మళ్ళీ తీసుకుంటావు. దాని అర్థం ఏంటంటే నాకేం బాధ్యత లేదు ఈ భూమి మీద, అంతా ఆయనది అంటారు. దాని యూనివర్సలిజం. లేదు, నీకు ఈ భూమి మీద బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఎలాంటిదంటే నువ్వు ఆయనతో కలిసి ఈ భూమి మీద పార్ట్నర్షిప్లో ఆయనతో కలిసి ఈ భూమి మీద ఆయన ఉద్దేశించిన ప్రతిదాన్ని నువ్వు చూడటానికి పిలువబడ్డావు. హల్లెలూయా. ఇవన్నీ సింపుల్ బేసిక్ విషయాలు. ఇవి ఎప్పుడైతే మన లోపల లేకుండా మనం వేరే విధంగా ఆలోచించడం ప్రారంభిస్తామో మనము లోకంలో ఉన్న వాటి ప్రకారం మనం బ్రతుకుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది, దీంట్లో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైతే ప్రభా ఈ పరిస్థితి పైన కూడా నువ్వు అధికారం కలిగి ఉన్నావు, దీన్ని ముగించావు, దీని విషయమై సమస్తాన్ని సమాప్తం చేసావు కాబట్టి నీ కుమారుడిగా నేను నువ్వు ఇచ్చిన అధికారం బట్టి నేను అడుగుతున్నాను, దీనిపైన నేను ఏలుబడి చేయడానికి పిలువబడ్డాను ప్రభా, దీన్ని మార్చు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీలోంచి ఆయన యొక్క శక్తి ప్రవహించి ఆ పరిస్థితిని మారుస్తుంది. అంటే ఏంటి? నువ్వు ఒంటరివి కాదు, యూర్ నాట్ అలోన్. ఈ భూమి మీద నువ్వు ఆయనతో కలిసి పనిచేస్తూ ఉన్నావు. క్రీస్తుతో పాలిభాగస్తుడు, నువ్వు పాలిభాగస్తురాలవే. ఆమేన్. ఇంకో చోట ఏమంటుందంటే యు ఆర్ అన్ అంబాసిడర్ అని ఉంటుంది. నువ్వు రాయబారి అంట. ఏ రాయబారివి? ఏ రాయబారివి? సెటిల్మెంట్ రాయబారులు కాదు అది. ఏ రాయబారివి నువ్వు? పరలోకముకి సంబంధించినటువంటి రాయబారివి భూమి మీద. అంటే ఏంటి? ఈ భూమి మీద అన్నీ సెటిల్ చేయడానికి, ఈ భూమి మీద అన్నీ మార్చడానికి నీ వెనకాల పరలోకం బ్యాకప్ ఉన్నది. ఈ భూమి మీద అన్ని చేంజ్ చేయడానికి నువ్వు పిలువబడ్డావు. ఈ భూమి మీద నీ పని అది. హల్లెలూయా. సో దేవుడు ఎందుకు మనల్ని మార్చాలనుకుంటున్నాడు? మొట్టమొదటి విషయం ఏంటంటే పాపం యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించి ఆయన రక్షణలోకి మనల్ని తీసుకురావడానికి మొట్టమొదటి విషయం. అది మన జీవితాల్లో జరిగిపోయింది, అయిపోయింది అది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి. ఇంగ్లీష్లో కొంచెం అర్థం వేరే వస్తుంది. అండ్ డు నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ that you may prove what is that good and acceptable and perfect will of God. దేవుని చిత్తం, తెలుగులో అయితే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు.
మీ మనస్సు మారి నూతన మగుట వలన అంటున్నాడు ఇక్కడ. తెలుగులో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు అంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే దట్ యు మే ప్రూవ్ వాట్ ఈస్ దట్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఈ భాగం యొక్క అర్థం ఏంటంటే, ఒక మార్పు చెందినటువంటి మనస్సు అంట దేవుని యొక్క చిత్తాన్ని రుజువు చేస్తంట. ఒక మార్పు చెందినటువంటి మనస్సు అంట, ఒక రూపాంతరం చెందినటువంటి మనస్సు ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని జరిగేటట్లు ఆమోద ముద్ర వేస్తుంది. ప్రూవ్ అనే పదానికి ఒరిజినల్ లాంగ్వేజ్లో దానికి అర్థం ఏమొస్తుందంటే అప్రూవ్ అని వస్తుంది. ఆమోదం తెలుపుద్ది. దేవుని యొక్క చిత్తం ఏంటి? లాస్ట్ వీక్ నేను చెప్పాను, ఇప్పుడే మర్చిపోయానంటే దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి? ఓకే, దేవుని యొక్క చిత్తం ఎలా తెలుస్తుంది మనకి? పరలోక ప్రార్థనలో ఉంది కదా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. దేవుని చిత్తం ఏంటి? పరలోకంలో ఏముందో అది భూమి మీద నెరవేరాలి. అది ఆయన చిత్తం. ఈ వాక్య భాగంలో ఏమంటున్నా అంటే నువ్వు దాన్ని అప్రూవ్ చేయాలంట ఈ భూమి మీద. అర్థమైందా? ఏమంటున్నాడు ఈ వాక్యంలో, ఈ 2వ వచనంలో? దీని అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు అప్రూవ్ దట్. దాన్ని నువ్వు అప్రూవ్ చేయాలంట. ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని. సరే, అర్థం అవడానికి దేవుడు ఒకటి అనుకుంటా ఉన్నాడు, దేవుడు ఒకటి ఆలోచిస్తూ ఉన్నాడు, లేకపోతే నీ కుటుంబం గురించి దేవుడు ఒకటి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాన్ని ఆయన నీ కుటుంబంలో జరిగేటట్టు చేయాలంటే ఫైల్ మీద సైన్ పెట్టి ముద్ర వేసేవాళ్ళు కావాలంట. అది ఎవరంటే అది నీకు ఇచ్చాడు ఆయన. అది జరగాలంటే నీ మనస్సు మారి ఉండాలి. సింపుల్. ఒక వ్యక్తికి బాగాలేదు, ఉదాహరణకు ఒక వ్యక్తి నీకు ఫోన్ చేసి నాకు ఇలా కనబడుతుంది, నాకు ఇలా కల వచ్చింది నీ గురించి, నీకెందుకు ఈ రోగం వ్యాధి వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అనారోగ్యంతో ఉన్నారు మీరు, ఒక వ్యక్తి ఫోన్ చేసి అంటా ఉన్నాడు నీకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందంటే మీ ఇంట్లో వాళ్ళు ఈ అనారోగ్యం వల్ల వాళ్ళు మారతారని, నువ్వు కూడా మారతావని నీకు అనారోగ్యం వచ్చింది అన్నారు. తర్వాత సాయంత్రం ఇంకొక వ్యక్తి ఫోన్ చేశాడు, దేవుడు నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడు, నిన్ను ఆయన చూస్తున్నాడు, నీపైన దృష్టి ఉంచాడు, పలానా ఒక 2-3 రోజుల్లో నువ్వు నార్మల్ వ్యక్తివై సడన్గా స్వస్థత పడతావు, స్వస్థత వచ్చింది నీకు, నార్మల్ వ్యక్తి అవుతావు అంట. ఇద్దరు వ్యక్తులు, నీకు తెలిసినటువంటి వ్యక్తులే 2 విషయాలు మాట్లాడారు నీకు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ నీకు ఎలా తెలుస్తుంది? మిస్ అయ్యారా? మళ్ళీ చెప్పనా? ఫస్ట్ వ్యక్తి ఏమన్నాడంటే ఈ అనారోగ్యము మీ కుటుంబంలో మార్పులు తీసుకురావడానికి, మీ ఇంట్లో వాళ్ళు మారుతారు ఈ అనారోగ్యం వల్ల అన్నారు. రెండో వ్యక్తి ఏమన్నా అంటే దేవుడు నీ ప్రార్థన చూశాడు, నీ ప్రార్థన ఆలకించాడు, నీ పైన దృష్టి ఉంచాడు, ఇది 2-3 రోజుల్లో ఇది స్వస్థత నువ్వు చూడబోతావు, నార్మల్ వ్యక్తి అయిపోతావు అని చెప్పాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఏది దేవుని చిత్తం? సెకండ్ అంటారా? ఫస్ట్ ఎందుకు కాదు? చాలామంది ఫస్ట్ దాంట్లో ఉంటారు. నాకు ఈ రోగం వచ్చిందంటే నేను చాలా మార్చుకోవాలి, అందుకే ఈ రోగం వచ్చి ఉంటుంది. ఎందుకని? ఈ వ్యాధి ద్వారా నువ్వు త్వరగా మార్పు చెందితే సడన్గా రెండో రాకడ వస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మారలేదనుకో, ఇక్కడ నువ్వు ఇక్కడే ఉంటావుగా రెండో రాకడ వచ్చినప్పుడు, లేకపోతే ఎత్తపడవుగా. ఇక్కడ ఉన్నారా? సో ఇప్పుడు ఈ 2 విషయాలు మనం తీసుకొని దేవుని యొక్క చిత్తం ఏదో మనం అంటే అప్రూవ్ చేయాలంట. ఇప్పుడు నీకు ఈ విషయం చెప్పారు, నువ్వు దేన్ని అప్రూవ్ చేస్తావు? దేనికి ఆమోదం తెలుపుతావు? ఫస్ట్ దానికి ఆమోద ముద్ర వేసావు అనుకో, అప్పుడేమైద్ది? ఈ వాక్యంలో ఆ విధంగా రాయబడలేదు. యేసు ప్రభువు వారు ఒక కుష్టివ్యాధి కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇది ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? మీ ఇంట్లో వాళ్ళందరూ మారాలి, మీ వీధిలో వాళ్ళందరూ మారాలి, అందుకే ఇది వచ్చిందని ఆయన ఎప్పుడు అనలేదు. నువ్వు ఒక 2 సంవత్సరాలు ఇట్లానే ఇబ్బంది పడు, 2 సంవత్సరాల తర్వాత నీకు వ్యాధి నుంచి నువ్వు విడిపించబడతావు అని ఆయన చెప్పలా.
ఆయన ఏమన్నాడు? స్వస్థత మాట్లాడాడు, ఆ జీవితంలోకి స్వస్థత తీసుకొచ్చాడు. పాత నిబంధనలు అయితే కుష్టి వ్యాధిని ఊరి బయట పెట్టాలి ఆ వ్యక్తిని. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన దగ్గర తీసుకొని స్వస్థత ఇచ్చాడు. ఎందుకని? పరలోకంలో అది ఆయన చిత్తం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం వలన నీ మనస్సు మార్పు చెందపోతే, జాగ్రత్తగా వినండి, ఈ వాక్యము నీ జీవితాన్ని మార్పు చెందేటువంటి అనుభవంలోకి నడిపించకపోతే నువ్వు మొట్టమొదటి దానికి ఆమోద్రము తెలుపుతావు, నీ అనారోగ్యం జీవితకాలం అట్లానే ఉంటుంది. ఎందుకని? మీ ఇంట్లో వాళ్ళు మారరు, మీ ఓడు మారడు, నువ్వు అట్టానే ఉంటావు. ఎప్పుడైతే ఈ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుందో, అంటే ఏంటి? ఆయన యొక్క చిత్తం ఏంటో నీకు అర్థమైంది. ఏంటి ఆయన చిత్తం? వ్యాధులు నీ జీవితంలో ఉండకూడదు, అనారోగ్యం నీ జీవితంలో ఉండదు, ఆయన శిలువలో సమాప్తం చేశాడు. ఎప్పుడైతే ఆయన యొక్క చిత్తం నీకు అర్థమైందో, ఇప్పుడు నువ్వు దేనికి ఆమోదముద్ర తెలుపుతావు? రెండో దానికి ఏం చేస్తావు? ఆమోదముద్ర తెలుపుతావు. అంటే ఏంటి? ఇది కరెక్ట్, ఇది దేవుని యొక్క చిత్తం అంటావు. అప్పుడేమైంది? నువ్వు ఎప్పుడైతే ఓకే చెప్తావో ఆయన చిత్తం అక్కడ నెరవేరటం ప్రారంభమైంది. హల్లెలూయా. నేను చెప్పాను, అర్థమవుతుందా? మీరు ఈ లోక మర్యాదను, జాగ్రత్త చదవండి మళ్ళా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. ఒక మార్పు చెందినటువంటి మనస్సు మాత్రమే దానికి ఓకే చెప్పగలదు. నీ మనస్సు మారిపోతే ఏమైంది? నీ లోపల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. నీ మనస్సు మారిపోతే నీ లోపల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. నాతో ఉన్నారా? స్టార్టింగ్లో ఒక మాట వాడాడు, అదేంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, చదువుతారు అందరూ బిగ్గరగా ఒకసారి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో. ఆగండి, అక్కడేమంటాను? ఉత్తమనంట, బెస్ట్ అంటది. అనుకూలమును అంటే అది అనుకూలంగా ఉంటుంది అంటారు. నెక్స్ట్ ఏమంటున్నాడు? సంపూర్ణమునైనా అంటే కంప్లీట్గా ఉంటుందంట. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. అనారోగ్యం వచ్చిందా? నువ్వేం చేయాలి? నాకు ఎందుకు వచ్చిందిలే, నాకు వయసు పెరగటం వల్ల వచ్చిందిలే, ఇట్లాంటివన్నీ నువ్వు అప్రూవ్ చేసావు అనుకో, నువ్వు దేని ప్రకారం వెళ్తున్నావు? లోక మర్యాదను అనుసరించి వెళ్తున్నావు. లోక మర్యాదను అనుసరించి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేవు. ఎందుకని? నీ మనస్సు మార్పు చెందలేదు కాబట్టి నీకు కనబడేదాన్ని బట్టి నీకు ఏది మంచిగా అనిపిస్తుందో దాని ప్రకారం నువ్వు వెళ్ళి దాన్ని నీ జీవితంలో చేసుకుంటూ ఉంటావు. కొన్ని అందరు చెప్పే సలహాల వల్ల చేయొచ్చండి. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, కొంతమంది రెగ్యులర్గా టైం వస్తూ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఒకడేం ఇది చేయి అంటాడు, ఒకడేం వద్దు అంటాడు. కొంతమందికి అర్థం కాదు. ఇల్లు కొనాలనుకుంటున్నాం, ఒకళ్ళేం ఇది కొనుక్కో అంటున్నారు, ఇంకోళ్ళేం వద్దు అంటున్నారు. ఏం చేస్తావు? సో కొంతమంది లెక్కలు వేస్తూ ఉంటారు. ఓకే, ఇంత కడితే ఇంత ఈఎంఐ వస్తుంది, ఇంత ఇట్లా అయితే ఓకే, తర్వాత 2 సంవత్సరాలకి ఇట్లా మన డిఏ బిఏ అన్నీ పెంచుతారు, అప్పుడు పెరిగిద్ది. సో అప్పటికి మా వాడు జాబ్ చేస్తాడు. మీ వాడు జాబ్ చేయట్లా, వాళ్ళు అక్కడ డిఏ ఏరియర్స్ ఏం పెంచట్లా. పరిస్థితి ఏంటి? అంటే నువ్వు దేని అనుసారంగా వెళ్ళావు? అది నేను మాట్లాడుతుంది. ఆయన తెలుసుకోవద్దని నేను అనట్లా. ఆయన చిత్తం ఏంటి? తీసుకోమంటున్నాడా లేదా? చేయమంటున్నాడా లేదా? హల్లెలూయా. బైబిల్లో ఒక చోట మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఒక చోట శిష్యులు యేసుప్రభువు వారు అక్కడ 4,000 మంది ఉన్నారు. ఆ 4,000 మంది ఉన్నప్పుడు వినండి, తినటానికి ఏం లేదు వాళ్ళకి. సో ఆయన అడిగాడు, ఏమైనా ఉందా అంటే 7 రొట్టెలు ఉన్నాయంటారు. ఆ 7 రొట్టెలు తీసుకొచ్చి వాటిని విరిచి ఆయన పంచాడు. కొన్ని చేపలు ఉన్నాయంట. వాటిని ఏం చేశాడు ఆయన?
4,000 మందికి పంచాడు. ఇంకా 7 గంపలు మిగిలినాయి అంట. ఈ అద్భుతం, ఈ గొప్ప అద్భుతం జరిగింది. 7 రొట్టెలు 4,000 మంది తిన్నారంట అండి. వాళ్ళు ఇంత బీక్కొని తినలా. కొంతమందికి తెలివి ఎక్కువ, కొంచెం ఒక్క బొట్టు పడితే చాలు పరలోకం టేస్ట్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు కొంతమంది. లేదు, అది కాదు. ఆయన విరిచినప్పుడు అది విస్తరించింది, అది మల్టిప్లై అయింది. అట్లా 4,000 మంది తిన్నారంట, ఇంకా 7 గంపలు మిగిలినాయి అంట. ఈ అద్భుతం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు బయలుదేరారు శిష్యులు యేసుప్రభు వారితో పాటు. వీళ్ళ దగ్గర ఒక రొట్టె ఉందంట. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వీళ్ళు జరిగినటువంటి అద్భుతాన్ని మర్చిపోయి, మేము ఇప్పుడు 12 మంది ఉన్నాము, ఈయనతో పాటు 13 మంది, ఇన్ని రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా మన పరిస్థితి, మన బతికేంటి, ఈ పడవలో చచ్చిపోతాం లేకపోతే ఇక్కడ బడి చచ్చిపోతాం అనుకుంటున్నారేమో. దానికి ఆయన ఏమన్నాడంటే, యేసు 17వ వచనం, యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొంచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మార్క్స్ 8:17వ వచనం. ఆయన ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. మీరెందుకు ఆలోచించుకొంచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా అంటున్నాడు. వై డు యూ రీజన్ యూ డోంట్ హ్యావ్ బ్రెడ్? ఈజ్ యువర్ హార్ట్ స్టిల్ హార్డ్ అండ్ అంటున్నాడు. నాతోన్నారా? నీ మనస్సు ఎప్పుడు పాయిజన్ అయిద్దంటే, నీ హృదయం కఠినమైనప్పుడు పాయిజన్ అయింది. ఈ మాట రాసుకోండి. నీ మనస్సు ఎప్పుడు పాయిజన్ అయిద్దంటే, నీ హృదయము కఠినమైనప్పుడు పాయిజన్ అవుతుంది. వెన్ యువర్ హార్ట్ ఈజ్ హార్డెండ్, యువర్ మైండ్ విల్ బీ పాయిజన్డ్. దేవుని విషయాలు నీకెప్పుడు అర్థమవ్వంటే, నీ హృదయం కఠినంగా ఉన్నప్పుడు నీకు అర్థమవ్వవు. వీళ్ళు గొప్ప అద్భుతం చూసి వచ్చారు. విన్నారు అందరూ? వీళ్ళు గొప్ప అద్భుతం చూసి వచ్చారు. వీళ్ళు చూసి వచ్చి కొన్ని వేల మంది పోషించబడ్డారు. అదంతా చూసి వచ్చి వీళ్ళు మరలా ఏం ఆలోచిస్తున్నారు? అయ్యో, ఒక్క రొట్టె ఉంది, ఎట్లా మనందరం తినేది, సరిపోదు కదా, ఇట్లాంటి ఆలోచన. ఆయన ఏమన్నాడు వాళ్ళని చూసి, మీకు ఇంకా గ్రహింపు అవట్లేదా? మీ హృదయం ఇంకా కఠినమైందా? హల్లెలూయా. ఎంతమంది జీవితాలు అద్భుతాలు జరిగినాయి? ఏదో ఒకటి చిన్నదైనా అవ్వచ్చు. సంథింగ్ దట్ యువర్ నాట్ ఇమాజిన్, నువ్వు ఊహించినటువంటి, లేకపోతే ఇది జరిగిద్ది అనుకోలేదు. ఎంతమంది జరిగినాయి? అట్లా జరిగినాయా? దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒకటి చెబుతున్నా, బాగా ఫీల్ అవ్వండి. దాని అర్థం ఏంటి? ప్రతిదాన్ని రీజన్ చేసేటువంటి సామర్థ్యం నీలోంచి వెళ్ళిపోయింది. ఎప్పుడో అద్భుతం జరిగినప్పుడు అద్భుతం నీకేం తెరిచింది? సరే, ఆ అద్భుతం నీ చెవులో ఏం చెప్తుందంటే, అరే నీ బుర్ర కాదు, నీ తెలివి కాదు, నీ ఎచ్చులు కాదు, దేవుడు ఆయన సామర్థ్యంలోంచి ఏమైనా చేయగలడు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబాక, ఎక్కువ ఆలోచించబాక అని ఎప్పుడూ అద్భుతం నీకు బోధించి ఉంటుంది. అర్థం కాదు, ఎందుకంటే అర్థం కాదు అంతే. అవునా కదా? సడన్గా 5,000 వచ్చినాయి. లాస్ట్ వీక్ ఒక టెస్ట్మెంట్ చెప్పారు, సడన్గా 5,000 వచ్చినాయి అంట. వాళ్ళు వచ్చి ఇచ్చారంట. అంటే ఏంటి? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5,000 ఎవరు ఇస్తారండి? 10 రూపాయలు ఇవ్వడానికి 30 సార్లు ఆలోచిస్తాం మనం కదా. 5,000 ఇచ్చారంట, వాళ్ళకి ఇవ్వాలనిపించింది ఇచ్చారంట. అంటే ఏంటి? ఒక అద్భుతం జరిగింది. ఒక అద్భుతం నీ జీవితంలో జరిగినప్పుడు ఇట్ ఓపెన్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరలోకంలో ఉన్నటువంటిది జరిగేటట్టు ఆ అద్భుతం నీ జీవితంలో తెరిచింది. అంటే నీ రీజనింగ్ కంటే, నీ యొక్క ఆలోచన విధానాల కంటే, నువ్వు ఆలోచించే వాటికంటే మించి జరిగేటువంటి అనుభవాన్ని, ఒక ప్రపంచాన్ని అద్భుతం నీ జీవితంలో ఆల్రెడీ తెరిచింది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? అసాధారణమైన నీ జీవితంలో లేకపోతే కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన చిత్తం జరగాలని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతావు అంటే, నీ మనస్సు, ఆ అద్భుతం నీ మనస్సును మార్చినప్పుడు, నీ జీవితాన్ని కదిలించినప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ప్రభా, అప్పుడు చేసావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ చేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అనవు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా జరిగిద్ది, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అని నువ్వు అనవు. ఏం చేస్తావు? అప్పుడు చేశాడు ప్రభు, ఇప్పుడు చేస్తాడు. అంటే ఏంటి? ఆ అద్భుతం నీ మనస్సుని రూపాంతరములోకి నడిపించింది. హల్లెలూయా. ముందుకెళ్దాం, నా టైం అయిపోతుంది. 2 కొరింథీయులు 10వ అధ్యాయం
2 కొరింథీయులు 10:5-6 ఇంగ్లీష్లో అయితే 4-5. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటున్నా అంటే పుల్లింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్ అంటున్నాడు. సో నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? అపవాదితో కాదు. మీకు ఒక విషయం చెప్పనా, ఒకవేళ యేసు ప్రభువు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయన తర్వాత ఆయన చేసే పని ఆయన చేస్తాడు, డీటెయిల్స్ అని నేను ఇవ్వట్లా. అప్పుడు సడన్గా మీకు అపవాది కనపడ్డాడు అనుకో, వాడిని చూసి మీరేమనుకుంటారు తెలుసా? ఓరి నువ్వా అంటారంట. అర్థమైందా? రేపు యేసు ప్రభువు వారిని కలిశారు, మీరు రెండో రాకడ వచ్చింది అనుకుందాం, ఆయన కలుసుకున్నారు. ఇప్పుడు అపవాది వచ్చాడు, లేకపోతే అపవాది మీకు కనబడ్డాడు. వాడిని చూసినప్పుడు మీరేమంటారండి? మీ నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, అరే నువ్వా ఇంతకాలం నేను భయపడింది అనుకుంటారంట. వాస్తవం అది, నేను ఎవరికి చెప్పట్లా. ఏమంటారు? అరే నువ్వా ఇంతకాలం ఏం జరిగింది నీ మీద వేసా కదరా అనుకుంటారంట. కొంతమంది ఎదిగి జయించేటువంటి అనుభవాల్లోకి వెళ్లకుండా ప్రతిదీ వాడి మీద దోస్తూ ఉంటారు. డబ్బులు పోయినాయి, అపవాది చేశాడండి, అపవాది తాకిడి బలంగా ఉందండి. ఏది చూపించు అపవాది, మీకు తెలియలేండి అంటారు కొంత. అపవాది అసలు మామూలుగా ఇబ్బంది, అపవాది మా ఓడిలో పనిచేస్తున్నా అండి. ఏ అపవాది అండి? లేడని నేను అంటలా. ఏ అపవాది? వాక్యమేమో వాడిని జయించావు నువ్వు, యేసుప్రభు వారు జయించారు, అదే జయించినటువంటి అనుభవాన్ని నీకు ఇచ్చాను, వాక్యం చెప్తాను. మనం ఊరికి అపవాది అసలు నేను ఒకటి చెప్పమంటారా? వాడికి మీ మైండ్లో ఆలోచన, వాడికి అసలు స్పేస్ ఇవ్వకూడదు. మీరు బయటికి వెళ్తాం, అమ్మో అపవాది యాక్సిడెంట్ చేస్తాడేమో. నీ పిల్లలు బయటికి వెళ్తాం, అమ్మో అపవాది ఎవరిని పంపించి ఏమని చేస్తారేమో మా పిల్లల్ని, అమ్మో అపవాది పంపించి ఏమని చేస్తాడు, అమ్మో అపవాది మా బాసులు దొరుకుతాడేమో, అమ్మో అపవాది మా హెడ్ మాస్టర్లు దొరుకుతాడేమో. ఏం చేయవు, నువ్వేం ప్రార్థన చేయవు, నువ్వేం ఏలుబడి చేయవు, అన్నీ వాడి మీద దోస్తున్నావు. వాడు చేస్తాడు. ఏందండి వాడు చేసేది? పడుకున్నవాడిని, చచ్చిపోయినవాడిని లేపి అరే నువ్వు చేయరా అంటే ఎట్లుంటుంది, అట్లా నువ్వు చదువుతున్నావు వాడికి, అరే నువ్వు చేయరా, మా హెడ్ మాస్టర్లో దూర్రా, మా బాస్లో దూర్రా, ఆ లారీ నడిపేవాడు మైండ్లో దూర్రా. ఎందుకు ఇస్తున్నారు మీరు శక్తి? మీరు ఎంత శక్తి ఇస్తారో వాడంత ఎక్కువగా మీ జీవితంలో పనిచేస్తాడు. అర్థమైందా? ఇక్కడ ఏమంటా ఉన్నాడు, దేవుని గురించిన జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకం పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. సో ఇక్కడ మన మనస్సులో యుద్ధం జరుగుతుంది. అంటే ఈ మనస్సులో అంట దుర్గాలు ఉంటాయంట. నేను ఆల్రెడీ ఈ టాపిక్ గురించి చెప్పాను, జస్ట్ అర్థమవడానికి చెప్తున్నా. ఇప్పుడు ఈ మనస్సులో ఈ దుర్గాలు ఉంటాయంట. దుర్గాలు ఏంటి? ఇవేంటంటే ఆలోచన విధానాలు, అదేవిధంగా కొన్నిటి గురించినటువంటి ఇది ఇంతే, ఇది ఇలానే ఉంటుంది అనేటువంటి ఆ ప్యాటర్న్స్ అనమాట, ఆ సిస్టమ్స్ లోపల ఉంటాయి. సో ఈ ఆలోచన విధానాలంట దుర్గముల్లాగా. యుద్ధాలు జరిగేటప్పుడు ఈ యొక్క కోట గోడలు ఎందుకుంటాయంటే ఇటు లోపల శత్రు సైన్యం రాకుండా వీళ్ళు దాక్కోవడానికి, వీళ్ళు జాగ్రత్తగా ఉండడానికి కోట గోడలు కట్టేవాళ్ళు. అలాగే మీ మనస్సులో అంట, మీ ఆలోచన విధానాల్లో అంట కొన్ని కోట గోడలు ఉంటాయంట. అవి ఎలా వచ్చినాయి అంటే మీరే కట్టుకుంటారంట. ఏదన్నా జరగనప్పుడు, ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు, జాగ్రత్త వినండి, ఏదన్నా అనవసరమైనటువంటి విషయం జీవితంలో జరిగినప్పుడు దాన్ని, ఇది నాకు ఇలా జరిగింది కాబట్టి ఇంక ఇట్లానే జరిగిద్ది, నా జీవితం ఇంతే, దీనివల్ల నా జీవితం నాశనమైంది, లేకపోతే పాడవుతుంది, లేకపోతే ఇది జరగకపోతే నేను ఇంకా బాగుండేవాడిని, ఇట్లాంటివన్నీ ఆలోచించి ఒక కోట గోడను కట్టుకుంటారంట మనసులో. కట్టుకున్నప్పుడు ఆ లోపల ఎవడుంటాడంటే చక్కగా బెడ్ వేసుకొని పనుకునేది ఏమంటే సాతానుగాడంట. సో ఈ కోట గోడలు ఉన్నప్పుడు దేవుడు అటు నుంచి నీ జీవితంలోకి మాట్లాడుతున్నప్పుడు వీటిని నువ్వు అడ్డుగా పెట్టుకొని నీ లోపల ఉన్న అపవాదం ఏం చేస్తాడు, వాడు అక్కడి నుంచి పనిచేస్తూ ఉంటాడు.
వాడి లోపల ఉండి ఏం చేస్తాడు? వాడి పని ఏంటి? వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడి నాశనాన్ని తీసుకొస్తాడు. సో ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది, లేకపోతే బాగా అర్థం అవడానికి ఊరికి అనారోగ్యం వాడుతుంది, అందరికి ఊరికి రోగాలు వస్తాయని కాదు. ఒక అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు నీ లోపల ఏముంది? ఇది లివర్ పాడై ఉంటుంది, లేకపోతే దీనివల్ల వచ్చి ఉంటుంది, లేకపోతే నేను సరిగ్గా తినలేదు అందుకే వచ్చి ఉంటుంది, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచన వెనకాల ఎవరున్నారు? వాడున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అందుకే వచ్చి ఉంటుంది, అందుకే వచ్చి ఉంటుంది, అందుకే వచ్చి ఉంటుందని నీకు నెమరు వేస్తూ ఉంటాడు. అప్పుడేమైంది? నువ్వేమంటావు? అవును 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 అందుకే వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాని అవుట్పుట్ ఏంటి? దాని యొక్క తర్వాత ప్రతిఫలం ఏంటి? ఈ కాల్ తీసేయాలి నాకు, లేకపోతే ఈ హార్ట్ ఇట్లా అయిపోయింది, లేకపోతే ఇక్కడ ఇది చేయాలి, లేకపోతే ఇది ఇట్లా అయిపోయింది. నువ్వు డిసైడ్ అవ్వు. ఇప్పుడేంటి? వాడి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీ జీవితాన్ని నాశనం చేసి, నీ జీవితాన్ని చెడగొట్టి, నీ జీవితాన్ని పాడు చేయాలని వాడి యొక్క ఉద్దేశం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నీ లోపల కొన్ని విషయాలు అలా పెట్టుకొని కోటగోడల్లా కట్టుకొని ఆ ఆలోచన విధానాలు నువ్వు అలానే ఉంటున్నావు. నీకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఆ ఆలోచన విధానాల్లో అపవాదిగాడు పడుకొని ఉన్నాడు, నీకు తెలియదు. నువ్వేం చేయాలి? నీ లోపల ఏం ఆలోచన విధానాలు ఉన్నాయో నువ్వు దేవునికి తెరవబడిన స్థితిలోకి రావాలి. ప్రభా, ఈ ఆలోచన విధానాలు మార్చు, ఇది బాగోదని అనుకుంటున్నాను కానీ నువ్వు మార్చగలవని నేను నమ్ముతున్నాను. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? పడుకున్న వాడిని అరే లేరా అని లేపి ఎట్టి కొడితే వాడు వెళ్ళి వాడి ఇంట్లో పడతాడు. మన జీవితంలో మన మనస్సు మారిపోతే మన జీవితం ఇలానే ఉంటుంది. ఎందుకు ఊరికే రోగాలు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి? ఎందుకు ఊరికే ఆర్థికపరమైన నష్టం వస్తూ ఉంటుంది? ఎందుకు ఊరికే జరగాల్సినవి జరగవు? ఇవన్నీ ఎందుకు? యువర్ మైండ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మ్. నీ మనస్సు దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యంతో అంగీకరించలేదు. ఎక్కడో జరగవచ్చులే అంటది కానీ అది జరగనీదు. ఎందుకని? జరగనీయకుండా చేసేటువంటి వాడు వెనకాల ఉన్నాడు. అర్థమైందా లేదా? దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది వచ్చింది, ఆ అప్పులోంచి దేవుని కృప వలన బయటకు వచ్చావు, మరలా అదే అప్పులోకి వెళ్ళావు, సరే మళ్ళా దేవుని కృప వలన మళ్ళా బయటకు తీసుకొచ్చావు. క్వశ్చన్ ఏంటంటే ఎందుకు నీ మనస్సును మార్చుకోవట్లా? అది ప్రశ్న. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? ఒకసారి దేవుడు తీసుకొచ్చాను మళ్ళీ తీసుకొస్తాడు, మళ్ళీ అప్పు చేస్తే మళ్ళీ దేవుడు తీసుకొస్తాడు, మళ్ళీ బాల్పేరిజం జరిగింది మళ్ళీ దేవుడు తీసుకొస్తాడు బయటికి, మళ్ళీ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో జరిగింది అది మళ్ళీ తీసుకొస్తాడు, మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అప్పుడు నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు. కానీ నీ మనసు ఎప్పుడు మార్చుకుంటావు నువ్వు? నేను అసలు ఈ అప్పులోకి వెళ్ళకుండా దేవుడు నాకు సామర్థ్యం ఇస్తాడు, దేవుడు నాకు శక్తి ఇస్తాడు. వాక్యం అంటే హీ విల్ గివ్ ద పవర్ టు క్రియేట్ వెల్త్ అంట. ఆయన శక్తి సామర్థ్యం ఇస్తాడంట నీకు. ఐశ్వర్యాన్ని చూసేటువంటి సామర్థ్యం ఇస్తాడంట నీకు. నువ్వు ఎప్పుడు నమ్ముతావు దేవుడు నాకు ఇస్తాడంటే? ప్రభా, నీ ఆలోచనలు నాకు ఇవ్వు, నేనేం చేయాలి? ఈ అప్పు నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు నేను మళ్ళీ అప్పులోకి వెళ్ళకుండా ఏం చేయాలి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు? ఎందుకని? మళ్ళీ అప్పు అయితే ఇంకో అప్పు. ఎంతమంది మన లెవెల్కి ఎన్ని బ్యాంకులు వెనకాల ఉన్నాయో అనుకుంటున్నారు కొంతమంది. నీ మనస్సు మారితే అప్పుడేమైంది? స్టార్టింగ్లో ఏం చెప్పాను? నువ్వు రూపాంతర అనుభవం చూస్తే, నువ్వు మార్పు చెందిన స్థితిలో ఉంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? ఇప్పుడు బయట ఉన్న వాటిని ఎలా మార్చాలో ఆలోచిస్తావు. నీ మనస్సు మారిపోతే నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? నాకు అవ్వట్లేదు, నాకు జరగట్లేదు, నా వల్ల కావట్లేదు, నా జీవితం ఎందుకు ఇట్లా, నీ గురించి ఆలోచిస్తావు. హల్లెలూయా. ఒక అబద్ధానికి మీరు ఎప్పుడైతే ఎస్ చెప్తారో నీ జీవితంలో అపవాదిగాడు ఇంకా బలపడతా ఉంటాడు. పక్కన వాళ్ళు చెప్పు, నీకు అబద్ధం ఏదో సత్యం ఏదో తెలియాలంటే వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని గ్రహించి దాన్ని తీసుకొని నీ మనస్సు మార్చుకోవటం నువ్వు నేర్చుకోవాలి. ఒక విషయం చెప్తాను, ఏం ఫీల్ అవ్వబాకండి. నీ మనస్సు మారిపోతే, చెప్తాను ఏమనుకోబాకండి, నీ మనస్సు మారిపోతే వయసు పెరిగే కొంది, మీ ఏజ్ పెరిగే కొంది, ఒక టైం వచ్చినప్పుడు మీరు మార్చుకునేటువంటి సామర్థ్యం, శక్తి మీకు ఉండదు. అప్పుడు మీ ఆలోచనలు మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆ టైంలో అందుకే మీ బిడ్డలు లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఈయనకి చాదస్తం వచ్చింది అంటారు. ఇప్పుడు వినపడలేదు ఆ మాట? చాదస్తం అంటే ఏంటండి? ఏమైనా తిన్నాడేంటి అంటే ఏంటి?
ఎట్లా పడితే అట్లా ఆలోచిస్తున్నాడు, ఏ పడితే చేస్తున్నాడు, ఆయనకు అనిపించింది ఆయన చేస్తున్నాడు, ఎవడు మాట వింటలేదని అర్థం. అది ప్రాబ్లం. అందుకే ఏం చేయాలి? మీ మనస్సు ఇప్పుడే మార్చుకోవాలి, రూపాంతరం చెందాలి. ఆ ఏజ్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ టు చేంజ్. దేవుడు మార్చగలడు, కానీ నువ్వు మార్పు చెందడం చాలా కష్టం. ఎందుకని? ఈ అపవాదిగాడు కోట గోడలు కాదు, వీడు ఏకంగా ఎన్ని అడుగుల వెడల్పు ఉన్న గోడలు కట్టాడు నీకు తెలీదు. అవి దాటుకొని ఇప్పుడు వాక్యం రావాలంటే అబ్బో న్యూక్లియర్ బాంబు వేయాలేమో దేవుడు ఆ గోడలు పగలాలంటే. అంత టఫ్గా ఉంటుంది. ఇక్కడ చేయబెట్టుకొని చెప్పండి, నా జీవితాన్ని మార్పు చెందేటట్టు నేనే చూసుకోవాలి, ఎవరేం చేయలేరు. ఇక్కడ ఒక మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇక్కడ చాలు ఏంటంట? అపవాదికి ఏం చేయకూడదంట? వాడికి ప్లేస్ ఇవ్వకూడదంట. నార్ గివ్ ప్లేస్ టు ద డెవిల్ అంటున్నాడు. మీరు జాగ్రత్తగా చదివితే పైన వచనంలో ఏదో అన్నాడు చూసారా? 24వ వచనం, 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అండ్ బీ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అంటే ఏంటి? నీ మనస్సు మారితే నువ్వు అపవాదికి చోటివ్వవు. హల్లెలూయా. నీ మనస్సు మారితే అపవాదికి చోటివ్వవు. అపవాదికి చోటు ఎలా ఇస్తావు? నీ ఆలోచనల ద్వారా ఇస్తావు. నేను ఒక విషయం చెప్పమంటారా? మీరు ఎంత ఎక్కువైతే బయట సమాచారాన్ని సేకరించుకుంటారో, చదువుతారో, వాక్యం నమ్మటం అంత కష్టంగా ఉంటుంది. ఆదాంకి 2 చెట్లు ఎదురుగా పెట్టాడు దేవుడు ఆదాం అవ్వకి. మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షం, అదేవిధంగా జీవవృక్షం. కానీ మంచి చెడుల తెలివించేటువంటి వృక్షం దాని యొక్క ఫలం వాళ్ళకి చాలా బాగుంది. ఇవ్వగానే ఏం చేశారు? టక్కన తిన్నారు. బయట వచ్చే సమాచారం, బయట మీరు చదివేటువంటి విషయాలు, బయట మనుషులు చెప్పేటువంటి మాటలు, ఇవన్నీ మీకు చాలా బాగుంటాయి వినటానికి. కానీ ఆ సమాచారం దేవుని వాక్యం ఉన్నటువంటి విషయాల్ని డామినేట్ చేస్తుంటాయి. ఈ వాక్యం మిమ్మల్ని కంట్రోల్ తీసుకుంటుందా, లేకపోతే బయట నుంచి వస్తున్న సమాచారం మిమ్మల్ని కంట్రోల్ తీసుకుంటుందా? బయట నుంచి వస్తున్న సమాచారం మిమ్మల్ని కంట్రోల్ తీసుకుంటే ఈ వాక్యం మీ జీవితంలో పనిచేయటం ఆగిపోద్ది. ఎందుకని? మీ మీ ఓకే అనేది మీ బయట ఉన్న విషయాలతోనే చెప్తారు. ఇది తింటే ఇది వచ్చింది, ఇది తింటే ఇది రాదు. వాక్యంలో ఏమంటున్నాడు దేవుడు? మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు అంటున్నాడు, జీవిస్తాడు అంటున్నాడు. బయట ఏమంటున్నాడు? ఈ ఆకుకూరలు తినండి, ఈ ఇత్తనాలు తినండి, ఈ క్యారెట్లు తినండి, ఈ జ్యూస్ తాగండి, ఈ పిచ్చి చెట్లు తినండి, వీటి జ్యూస్ తాగండి, ఇవి చెప్తున్నారు. నువ్వేమో నమ్ముతున్నావు? ఇప్పుడు నీ ఆరోగ్యాన్ని చూసుకోవద్దని నేను చెప్పట్లే. ఒకరోజు తాగపోతే నీకు ఎట్టుంటుంది? ఓహ్ ఏమన్నా అయిద్దాం, ఈరోజు కిడ్నీ ఏమన్నా పక్కకు గల్లిద్దాము, అంతే కదా? అలా అనిపిస్తుందంటే నీ ఆధారం బయట ఉన్న సమాచారం మీద ఉందని అర్థం. అబ్బో కరోనా వైరస్ వస్తుందా, అర్థమైందా? 10 తెగులు తట్టుకున్నారంట వాళ్ళు. మనమేమో ఒక తెగులు తట్టుకోలేకపోతున్నాం. మనం ఫెయిత్ మామూలు కొండలు అట్టించి ఇటు నుంచి అటు గల్లిచ్చే వల్ల చదువుతాం ముందు కబుర్లు. సమస్య వచ్చినప్పుడు ఎందుకని? బయట సమాచారాన్ని మీరు నమ్మటం ప్రారంభిస్తున్నారు. అందుకే దేవుని వాక్యం మన లోపల పనిచేయదు. ఎందుకని? మీకు అర్థం అవడానికి, బాగా బ్రెయిన్లోకి ఎక్కడానికి ఒక ఉదాహరణ చెప్తాను. బయట ఉన్న సమాచారం మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మీ లోపల ఆలోచన విధానాల్లో దాగి ఉన్నటువంటి అపవాదిగాడు పడుకొని చక్కగా జ్యూస్ తాగుతున్నట్టు ఉంటుంది వాడికి. వాడు జ్యూస్ తాగి కూల్ డ్రింక్ తాగి అన్ని డ్రింకులు తాగి వాడు బలం సంపాదిస్తాడు. ఇక్కడ నుంచి వాక్యం వస్తున్నప్పుడు, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇట్లా అంటూ ఉంటాడు. అప్పుడు వాక్యం ఏం మీకు అనిపించదు, ఎక్కదు. ఇమాజిన్ చేశారా ఏం చెప్పాను? నీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు, సమాచారం కాదు. నీకు కావాల్సింది వాక్యంలో ప్రత్యక్షత.
నా బైబిల్లో ఏముందంటే హానోకు కొనిపోబడినని ఉంది. హానోకు ఏమయ్యాడంట? కొనిపోబడ్డాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఇట్లా వెళ్ళిపోయి ఉంటాడు. సరే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రూపాంతరం గురించి మాట్లాడు. యేసుప్రభు వారి శిష్యులను ఒకసారి కొండ మీద తీసుకెళ్ళాడు. ఆయన అక్కడ ఏమయ్యాడంట? రూపాంతరం చెందాడంట. ఏ సాకల వాడు ఎవడు సబ్బుతో ఎంత కడిగినా అంత తెలుపు రాదంట, అంత కనబడిందంట రూపాంతరం. అక్కడ హీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్. శిష్యులు ఏమంటున్నారు? ఏడే ఉందాం ప్రభు అంటున్నాడు. మీరు రూపాంతరం చెందుతున్నారా లేకపోతే మానేశారా? మీరు రూపాంతరం చెందితే మీ జీవితం మారుతుంది, మీ జీవితం మారితే మీ పట్టణం మారుద్ది. హల్లెలూయా. రూపాంతరం చెందడం అనేది ఇట్స్ ఎ లైఫ్ టైం జర్నీ. జీవితకాలం నువ్వు మార్పు చెందుతానే ఉంటావు. ఎందుకని? క్రీస్తులాగా నువ్వు మార్పు చెందుతూ ఉంటావు. హల్లెలూయా. సో నువ్వేం చేయాలంటే జీవితంలో ప్రతి దానికి, ప్రతి విషయానికి దేవునికి యాక్సెస్ ఇవ్వాలి. ఏదైతే అడ్డుగా పెట్టుకున్నావో, ఏదైతే ఈ విషయం ప్రభా ఇది నేను నీకు చెప్పను, లేకపోతే ఈ విషయం నీకు నాకు సంబంధం లేదని ఏదైతే లోపల అలా అనిపిస్తుందో వాటన్నిటికీ నువ్వు యాక్సెస్ ఇవ్వాలి. అవన్నీ దేవుడు మార్చడానికి నువ్వు అవకాశం ఇవ్వాలి, నీ ద్వారాలు తెరవాలి నువ్వు. ఓకే, నాతో ఉన్నారా? సో దేవుడు నీ కోసం దాచి ఉంచినటువంటి మంచి విషయాల్లోకి నువ్వు నడవాలంటే కొన్ని విషయాలను నువ్వు నీకు తెలిసిన వాటిని వదులుకోవడానికి ఇష్టపడాలి. 7 రొట్టెలు ఎలా ఆయన పంచాడు 4000 మందికి? చెప్పండి. మన బ్రెయిన్కి ఏమైనా అర్థం అవుతుందా? అక్కడ తింటున్న వాళ్ళు ఏమన్నారా? పేతురు నీవు ఇచ్చిన రొట్టె సరిపోలేదు అన్నారా? ఏది మిగిల్చుకొని తీసుకెళ్తున్నావు అన్నారా? అందులో వాళ్ళు తృప్తిగా తిన్నారు. ఎలా జరిగింది అద్భుతం? మనకు అర్థం కాదు. అంటే ఏంటి? మనకు అర్థం కానటువంటి చాలా దేవుడు మన జీవితంలో దాచిపెట్టి ఉంచాడు. మనకు అర్థమయ్యేటువంటి అనుభవం నుంచి మనం బయటికి రాగలిగితే అప్పుడేమైద్ది? అవి జరగడం ప్రారంభమవుతాయి. అంటే మన బాక్స్లోంచి మనం బయటకు వచ్చామనుకో, అప్పుడేమైద్ది? బయట ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. మార్పు చెందటం అనేది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నువ్వు దాంట్లోకి అడుగు పెడతావో అప్పుడు యమ ఉంటుంది. అర్థమైంది ఏం చెప్పాను? పక్కన వాళ్ళు చూసి అరే నువ్వు మారురా, నువ్వు వాక్యం చదువుకోరా, ప్రార్థన చేసుకుంటున్నావు అని అడగటం బాగానే ఉంటుంది. లేకపోతే పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు అసలు నువ్వు వాక్యం ఏమైపోతుంది, ఏం వింటున్నారు అసలు అంటారు. నీకు వచ్చినప్పుడు అందరు రండి, అయ్యా నన్ను చూడండి, నన్ను ఓదార్చండి. గమనించారు ఎప్పుడన్నా? ఇతరుల జీవితాలు ఏమైనా జరుగుతుంది అనుకో, 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం, ఏం వింటున్నాడో ఏదో ఆడుంటుంది మైండ్. నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు పరిస్థితి వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. మార్పు చెందటం అనేది వినటానికి బాగానే ఉంటుంది, వేరే వాళ్ళు అనటానికి బాగానే ఉంటుంది. నువ్వు దాంట్లో దిగినప్పుడు సమ్మగా ఉంటుంది. కానీ దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. జస్ట్ లేచి నిలబడదాం, జస్ట్ కళ్ళు మూసుకుందాం.